ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు రాయచోటిలో పండుగలా జరిగాయి. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి ఈ సంబరాలను ఎలా నిర్వహించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని సందడి చేశారు. ముందుగా అన్నా క్యాంటీన్ వద్ద భారీ కేక్ కట్ చేసిన మంత్రి ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతలు అందజేసిన 3 లక్షల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనం కల్పించిన భువనేశ్వరి గారికి, అలాగే తిరుమల అన్నదాన ట్రస్టుకు ఏటా విరాళం ఇస్తున్న మనవడు దేవాంశులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు గారు 100 ఏళ్ల ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని మంత్రి కొనియాడారు. ఈ వేడుకల్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. మరి మీరు కూడా సీఎం గారికి బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మన ప్రియతమ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సతీమణి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే భువనేశ్వరి గారు, వారి భర్త గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారని 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కు విరాళంగా ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలో అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆయన మనవడు పుట్టినరోజుకు తిరుమలకు పోయి ప్రతి సంవత్సరం అన్నదాన ట్రస్ట్కి 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ ఏదైతే వారి తండ్రి గారు ఎన్టీఆర్ గారి పేరుతో లక్షలాది మంది పేదవారి కోసం పనిచేస్తూ ఉందో, వాళ్ళకి ఆకలి నింపుతూ ఉందో, అలాంటి అన్నా క్యాంటీన్కు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పనిచేయడం చాలా సంతోషాన్ని, స్ఫూర్తిదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి గుర్తొచ్చేది, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే గాడిలో పెట్టగలరో, రాష్ట్రంలో ఉన్న మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేయగలగరో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మనందరి ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అందుకే ఈ పుట్టినరోజు పురస్కరించుకొని కోట్లాది మంది తెలుగువారు, అలాగే పేదవారి యొక్క ఆకాంక్ష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 100 వసంతాలు ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలని ఆ భగవంతుని మనం అందరం ప్రార్థిస్తూ, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు.